Sorry. హాయ్ ఎవ్రీవన్. సో నేను ఈ జర్నీని అయితే బెంగళూరు బెల్లందూరు నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఊబర్ అవుట్ స్టేషన్ క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాం. సో ఇక్కడ నుంచి అరౌండ్ 2 hours జర్నీ ఉంటుంది. 70 kilometers డిస్టెన్స్ అయితే ఉంటుంది. మన హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళు ముందుగా బెంగళూరుకి చేరుకోవాల్సి ఉంటుంది, లేదా చిక్బల్లాపూర్ నుంచి కూడా వెళ్ళొచ్చు. సో చిక్కబల్లాపూర్ నుంచి 9 kilometers డిస్టెన్స్ లో అయితే ఉంటుంది నంది హిల్స్. సో మీకు అక్కడ నుంచి బస్సెస్ అవైలబుల్ ఉంటాయి, లేదా బస్ స్టాప్ ఎదురుగా మీకు ఆటోస్ కూడా అవైలబుల్ ఉంటాయి, లేదా నందిబెట్ట క్రాస్ రోడ్ వరకు చేరుకున్నా కూడా మీకు అక్కడ నుంచి షేర్ ఆటోస్ అవైలబుల్ ఉంటాయి పైకి వెళ్ళడానికి. ఇక్కడ మీరు చూస్తున్నైతే ఇది సెక్యూరిటీ చెక్ పోస్ట్. ఇక్కడ ఈవినింగ్ 6 తర్వాత ఘాట్ రోడ్ కాబట్టి పైకి ఎలో ఉండదు. అలానే మార్నింగ్ 5:30 తర్వాత మాత్రమే ఎలో చేస్తారు. ఈ ఘాట్ రోడ్ లో 40 డేంజరస్ కర్వ్స్ అయితే ఉన్నాయి. ఓన్ వెహికల్ ఉన్న వాళ్ళు డైరెక్ట్ గా పై వరకు కూడా మీ వెహికల్ తో వెళ్ళొచ్చు. ఇదే ఎంట్రన్స్ దగ్గర వెల్కమ్ ఆర్చ్. ఇక్కడ నుంచి ముందుకెళ్తే మీరు వెహికల్ కి పార్కింగ్ టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడైతే మీకు 2 డిఫరెంట్ టికెట్ కౌంటర్స్ అయితే కనిపిస్తాయి. ఒకటి లగేజ్ కౌంటర్, ఇంకొకటి ఎంట్రీ టికెట్ కౌంటర్. సో ఇక్కడ మీకు మీ పార్కింగ్, బైక్ పార్కింగ్ అండ్ కార్ పార్కింగ్ కి ఇక్కడ టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. అడల్ట్స్ కి అయితే ఎంట్రీ టికెట్ 20 రూపీస్ ఫర్ ఈచ్ ఛార్జ్ చేస్తున్నారు. సో ఇక్కడ నుంచి అయితే మనం బై వాక్ త్రూనే నంది హిల్స్ పైకి వెళ్ళాలి. బస్సెస్ కూడా అవైలబుల్ ఉంటాయి పైన, అవి మీకు చూపిస్తాను. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మనకు నంది హిల్స్ లో పారాగ్లైడింగ్ కూడా అవైలబుల్ ఉంది. సో ఎవరైనా వచ్చినప్పుడు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అది చూడొచ్చు. సో మనం ఇక్కడ నుంచి ముందుకు ఫార్వర్డ్ అవుదాం. ఇక్కడ మీకు ఇక్కడ ఎంట్రీలో చెకప్ పాయింట్ అయితే ఉంటుంది. మీ టికెట్ ని చెక్ చేసిన తర్వాత లోపలికి అలో చేస్తారు. ఈ నందిబెట్ట అనేది ఒకప్పుడు నంది కోట కాబట్టి మీరు ఈ పెద్ద పెద్ద రాతి కట్టడాలు, అలానే పెద్ద సింహద్వారాలు అయితే చూడొచ్చు. ఇక్కడ మీరు పార్కింగ్ చూసారు కదా, ఆల్మోస్ట్ ఫిల్ అయిపోయింది. మేబీ దివాళీ హాలిడేస్ వల్ల క్రౌడ్ ఎక్కువగా ఉన్నారు. సో ఇక్కడ నుంచి అయితే మనం లోపలికి ఎంటర్ అవుదాం పదండి. సో ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఇక్కడ ప్లాస్టిక్స్ అయితే ఎలా ఉండవు. సో మీరు వాటర్ బాటిల్స్ అవి తెచ్చుకునే ముందే చూసుకొని తీసుకొచ్చుకోండి. ఇక్కడ మీరు తీసుకొచ్చినా కూడా అవి వాళ్ళు తీసేసుకుంటారు. ఇక్కడ మీరు బోర్డు మీద చూసినట్టయితే సన్ రైజ్ వ్యూ పాయింట్. సో మనం యాక్చువల్ ఇప్పుడు కవర్ చేయడానికి వచ్చింది సన్సెట్ ని. ఆల్రెడీ ఈవినింగ్ అవుతుంది కాబట్టి సో రేపు మార్నింగ్ మీకు సన్ రైజ్ చూపిస్తాను. మీరు ఇక్కడ చూసినట్టయితే టిప్పు సుల్తాన్స్ లాడ్జ్, దీని గురించి మీకు కొంచెం హిస్టరీనే చెప్పాలి. సో 9వ శతాబ్దం నుంచి 11వ శతాబ్దం వరకు గంగ రాజవంశీకులు ఈ ప్రాంతాన్ని పాలించారు. వీళ్ళే ఈ కొండపైన మొట్టమొదటిసారిగా ఈ కోటను నిర్మించారు. తరువాత 11వ శతాబ్దంలో చోళులు కొంతకాలం ఈ ప్రాంతాన్ని ఆక్రమించారు. వారి దగ్గర నుంచి హొయసల రాజవంశీకులు తరువాత కాలంలో ప్రాంతాన్ని పాలించారు. సో వాళ్ళ హయాంలోనే ఇక్కడ దేవాలయాల నిర్మాణం సాగింది. ఆ తర్వాత 14వ శతాబ్దం నాటికి ఇది విజయనగర సామ్రాజ్యంలో భాగమైంది. ఆ సమయంలోనే ఈ నంది హిల్స్ ని వాళ్ళు ఒక వ్యూహాత్మకమైన మిలిటరీ బేస్ గా ఉపయోగించుకున్నారని ఇక్కడ చరిత్ర చెబుతుంది. ఆ తర్వాత విజయనగర సామ్రాజ్యం పతనమైన తర్వాత మరాఠా సైన్యాలు కూడా ఇక్కడ కొంతకాలం నంది హిల్స్ ని పాలించాయి. తర్వాత 18వ శతాబ్దంలో మైసూరు రాజ్యాధిపతులైన హైదర్ అలీ, అలాగే అతని కుమారుడు టిప్పు సుల్తాన్ ఈ కొండను తిరిగి స్వాధీనం చేసుకున్నారు. మీరు ఇక్కడ చూసినట్టయితే టిప్పు సుల్తాన్ సమ్మర్ రెసిడెన్స్, ఈ కనిపించే ఈ ఎర్రని భవనాన్నే టిప్పు సుల్తాన్ తన వేసవి విడిదిగా మలుచుకున్నారు. సమ్మర్ లో ఇక్కడికి వచ్చి వేసవిలో ఇక్కడ సేద తీరేవారని చరిత్ర చెబుతుంది. ఈ ప్రదేశానికి ఆయన ఒక నేమ్ కూడా పెట్టుకున్నారు. తష్క్ ఏ జన్నత్ అని పిలిచేవారని చరిత్ర చెబుతుంది. అంటే హెవెన్స్ డిలైట్ అని అర్థం.
ఈ ప్రదేశానికి ఇంకో పేరు కూడా ఉంది, టిప్పు డ్రాప్ పాయింట్. దీని వెనుక ఒక కథ కూడా ప్రచారంలో ఉంది. అదేంటంటే టిప్పు సుల్తాన్ తన శత్రువులు, గూఢాచారులు లేదా తన ఆదేశాలని పాటించని సైనికులని వాళ్ళందరినీ ఈ కొండ అంచు నుంచి కిందకు తోసివేయమని ఆజ్ఞాపించేవాడని చెబుతున్నారు. సో కింద ఉన్న లోయలో ఉన్న బండరాల్లో తగిలి వెంటనే ఆ వ్యక్తులు మరణించేవారంట. మీకు ఇప్పుడు ఈ ప్యాలెస్ ని చూపించడానికి అవకాశం లేదు, ఎందుకంటే మొత్తం డోర్స్ కి లాక్స్ వేసేసారు. అండ్ ఇప్పుడు ఇది కొంచెం శిథిలావస్థలో కూడా ఉంది, మెయింటెనెన్స్ లేదు. మీరు ఇక్కడ ఈ బోర్డు లో చూసినట్టయితే దీనికి సంబంధించిన హిస్టరీ అయితే ఇక్కడ ఉంది. టిప్పు సుల్తాన్స్ సమ్మర్ రెసిడెన్స్ ప్యాలెస్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు చూసినట్టయితే అమృత సరోవర్ అని ఇక్కడ ఒక బోర్డు ఉంది. దానికి ఇక్కడ నుంచి వే ఉంది, ముందుకెళ్ళి చూద్దాం పదండి. ఇదే అమృత సరోవర్. ఇది ఇప్పుడు వర్షాల వల్ల నిండిపోయి మీకు ఇలా కనిపిస్తుంది, కానీ ఇది యాక్చువల్ గా ఇలా స్టెప్స్ గా కిందకు చాలా లోతుగా ఉంటుంది. మీకు పైన రిఫరెన్స్ పిక్ పెడతాను చూడండి. అప్పటికప్పుడే ఇక్కడైతే వర్షం స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి మనం ట్రెక్కింగ్ చేస్తూ కూడా వెళ్ళొచ్చు సన్సెట్ అండ్ సన్ రైజ్ పాయింట్ వ్యూస్ కోసం. సో షటిల్ బస్ అయితే ఇక్కడ మనకు అవైలబుల్ ఉన్నాయి. 25 రూపీస్ పర్ టికెట్ చార్జ్ చేస్తున్నారు. సో నేనైతే ఈసారికి బస్ లోనే వెళ్దామని డిసైడ్ అయ్యాను. మీకు రేపు మార్నింగ్ షటిల్ సర్వీస్ తీసుకోకుండా వెళ్ళి సన్ రైజ్ అయితే చూపించడానికి ట్రై చేస్తాను. సో మనమైతే ఇప్పుడు పైకి వచ్చేసాం. ఇక్కడ నుంచే మనము సన్ రైజ్ లేదా సన్సెట్ పాయింట్స్ కి అయితే వెళ్ళాలి. ఇక్కడ మీకు బ్యానర్ లో క్లియర్ గా ఇండికేషన్స్ అయితే ఇచ్చారు. మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఇక్కడ ప్లాస్టిక్స్ అయితే ఎలో చేయాలని. సో ఇక్కడ మీకు ఇలా వాటర్ బాటిల్స్ అయితే ఎలో ఉంటాయి, అవి రీజనబుల్ బాటిల్స్. సో ఇక్కడ కొండపైనే స్టే చేయాలనుకునే వాళ్ళకి ఇక్కడ హోటల్ మయూరా పైన్ టాప్ రిసెప్షన్ అయితే అవైలబుల్ ఉంది. ఇక్కడ మీకు కావాలంటే రూమ్స్ బుకింగ్ చేసుకోవచ్చు. ఇవి గవర్నమెంట్ అండర్టేకింగ్ అన్నమాట. గాంధీ నిలయ, నెహ్రూ నిలయ అని చెప్పి 2 కాంప్లెక్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఒకవేళ మీకు ఇక్కడ హై కాస్ట్ అనిపిస్తే మీకు కింద నందిబెట్ట క్రాస్ రోడ్ దగ్గర కూడా మీకు రూమ్స్ అండ్ రిసార్ట్స్ అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ నుంచి మనం సన్సెట్ వ్యూ పాయింట్స్ అయితే వెళ్దాం పదండి. ఇక్కడ మీకు కనిపిస్తున్న టెంపుల్ శ్రీ యోగానందీశ్వర టెంపుల్. దీనికి అనుసంధానమైన మరో టెంపుల్ ఉంది, అది నందిబెట్ట క్రాస్ రోడ్ దగ్గరలో ఉంటుంది. అది శ్రీ భోగనందేశ్వర స్వామి టెంపుల్. ఈ 2 టెంపుల్స్ యొక్క విశిష్టతలు, వివరాలు నేను మీకు నెక్స్ట్ వీడియోలో సపరేట్ గా అప్లోడ్ చేస్తాను. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మనకు నందిని కేఫ్ అవైలబుల్ ఉంది. ఇక్కడ మీరు కాఫీ, టీలు, స్నాక్స్ ఏమైనా తీసుకోవాలి అనుకుంటే. ఇంకా ఇక్కడ మీకు శ్రీ విద్యా గణపతి దేవాలయము, అలాగే శ్రీ హనుమాన్ దేవాలయము, ఈ 2 కూడా పక్కపక్కనే ఉంటాయి. ఇక్కడైతే మనకు కనిపించేది సన్ రైజ్ వ్యూ పాయింట్ ఇది. సో మార్నింగ్ అవర్స్ లో ఇక్కడ నుంచి మనం సన్ రైజ్ అయితే చూడొచ్చు, క్యాప్చర్ చేయొచ్చు. ఇక్కడ మంకీస్ అయితే చాలా ఫ్రెండ్లీగా ఉన్నాయి, ఎవరిని ఏమనట్లేదు, కానీ మీదికైతే ఎక్కేస్తున్నాయి. ఒక్కసారి ఇక్కడ నుంచి వ్యూ అయితే చూడండి ఫ్రెండ్స్, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో, చాలా ఆహ్లాదకరంగా ఉంది. కింద కనిపించే సిటీ ఇదంతా కూడా దాదాపుగా ఈ కొండ ఎత్తు 4850 అడుగులుగా చెప్తున్నారు, అంటే 1470 మీటర్లుగా చెప్తున్నారు. మార్నింగ్ అవర్స్ లో అయితే ఇదంతా కూడా మీకు క్లౌడ్స్ తో నిండిపోయి ఉంటుంది. మీరు క్లౌడ్స్ పైన ఉన్నట్టుగా మీరు అనుభూతి చెందుతారు. అదంతా నేను రేపు మార్నింగ్ మీకు సపరేట్ వీడియోలో సన్ రైజ్ ని క్యాప్చర్ చేసి చూపిస్తాను. సో ఈ రోజు అయితే మనం సన్సెట్ ని క్యాప్చర్ చేయడానికి ఇక్కడికి వచ్చాము. సో నేను ఇది షూట్ చేస్తూ ఉండగా సడన్ గా ఒక మంకీ నా దగ్గరికి వచ్చేసింది. అదే వచ్చి నా పాకెట్ లో చెక్ చేస్తుంది. నాకు కొంచెం భయం వేసింది, కానీ బట్ అదైతే ఏమీ అనలేదు. అది నా బ్యాగ్ జిప్ తీయడానికి అయితే ట్రై చేసింది, దానికి తినడానికి ఏమైనా దొరుకుతాయని. నేను ఒక్కసారిగా నా బ్యాగ్ తీసేసరికి అది వెళ్ళిపోయింది.
close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. ఇప్పుడు ఈవినింగ్ 4:30 అయితే అవుతుంది. బట్ మనకు ఇంకా సన్సెట్ కోసం వెయిట్ చేస్తున్నాం. కొంచెం మేఘాలు అడ్డుగా ఉన్నాయి. ఇక్కడే పక్కన ఇంకో వ్యూ పాయింట్ ఉంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళైతే చూసి వద్దాం. ఇక్కడ మీకు మయూరా పైన్ టాప్ వాళ్ళది క్యాంటీన్ కూడా అవైలబుల్ ఉంది, హోటల్. దాంతోపాటు ఇక్కడ ఫ్రూట్ సలాడ్స్, స్నాక్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మనకి ఇప్పుడిప్పుడే కొంచెం దూరంగా సన్సెట్ అయితే ఆ రేస్ కొంచెం కనిపిస్తున్నాయి. మనకు పూర్తిగా అయితే కనిపించడం లేదు, ఎందుకంటే ఆ మబ్బులు వచ్చేసి కొంచెం అడ్డుగా ఉన్నాయి. సో మనం ఫుల్ లెంత్ ఆఫ్ సన్సెట్ ని చూడడం అయితే కష్టం లాగా అనిపిస్తుంది ఈ రోజు. ఇక్కడ చూడండి, మీకు దూరంగా ఒక పర్టికులర్ ఏరియా వరకు మాత్రమే మీకు ఆ సన్ రేస్ అనేవి మాత్రం పడుతున్నాయి. అది చూడడానికి వీడియోలో ఎలా ఉందో కానీ లైవ్ లో చూస్తుంటే మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. సో ఈ మేఘాలు అడ్డుగా ఉండడం వల్ల మనం ఈ రోజు అయితే ఫుల్ లెంత్ ఆఫ్ సన్సెట్ ని చూడలేకపోతున్నాం. మనకి ఇక్కడ ఓన్లీ 6 PM వరకే టైం ఉంటుంది. మనం ఈ లోపు కిందికి వెళ్ళి మళ్ళీ వెళ్ళిపోవాలి. బట్ ఇది ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ గైస్. చాలా బాగా అనిపించింది ఈ వెదర్ కానీ ఇదంతా. సో మనం మళ్ళీ ఈ బస్ వచ్చే పాయింట్కి అయితే వచ్చేసాం ఇప్పుడు కిందికి వెళ్ళడానికి. సో నెక్స్ట్ వీడియోలో సన్ రైజ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.